చూడండి, మూడోది ఏమనుకున్నాం మనము? కృప. అంటే ఒక వ్యక్తికి కృప అనేది చాలా అవసరం ప్రియులారా. ఇది ఏదో 2 అక్షరాలే కదా మనం సింపుల్గా తీసి పడేయకూడదు. ఎందుకంటే నోవాహు దేవుని యొక్క దృష్టికి ఏం పొందుకున్నాడట? కృప పొందినవాడాయను. అందుకే అంత కృప పొందినవాడు కాబట్టి అంత భయంకరటువంటి ఆ మహాప్రళయ జలములోంచి అతని కుటుంబము ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఏం పొందుకున్నాడు ఇక్కడ నోవాహు? కృప. నోవాహు అయితే ఏ కృప పొందుకున్నాడో అదే కృప యందు ఇప్పుడు ఇతను ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాము. అయితే 2 మాటలు మనం చూద్దాం కృపను గురించి. చూడండి, కీర్తన 32వ కీర్తన 10వ వచనం చూడండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెహోవా యందు నమ్మిక ఉంచే వారికి ఏం ఆవరిస్తుంటుందట? కృప ఆవరిస్తూ ఉంటుంది. చూడండి, కృప ఆవరించడం అంటే ఏంటి? మన చుట్టూ ఉంటుందంట. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి అపవాది అగ్నిమాను ఎదురైనా సరే కూడా ప్రియులారా, అది రోగమా, రుగ్మత, వ్యాధ ఏదో కాదు ప్రియులారా, ప్రతి ఒక్క నీకు బాధ కంటే ప్రతికూల పరిస్థితిలోంచి నిన్ను తప్పించేదే దేవుని యొక్క కృప. అది ఎవరి చుట్టూ ఉంటుందంట? చెప్పండి, ఎవరి చుట్టూ ఉంటుందంటే వాక్యం చదువుకున్నాం కదా, యెహోవా యందు చూడండి నమ్మిక ఉంచువానిని కృప ఆవరించినది. అంటే ఇప్పుడు శపన చుట్టూ ఏముందండి? శపన చుట్టూ ఏమి ఆవరించబడి ఉన్నదంటే కృప ఆవరించి ఉన్నది. అంటే అతను నీతిమంతుడు కాబట్టి, అతను దేవుని నమ్మకుంచినవాడు కాబట్టి, అతను భక్తిపడు కాబట్టి అతని చుట్టూ ఏముందండి? కృప ఉంది. ఈరోజు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కృప ఆవరించబడి ఉండాలి అంటే నువ్వేం కలిగి ఉండాలి? యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అలా ఉంచుతున్నా మనం పరిశీలన చేసుకోవాలండి. అదే కీర్తనలో మనం ఏం చదువుకుంటున్నామంటే ఇంకొక మాట చూద్దాము. 63వ కీర్తన చూడండి, 63వ కీర్తన 3వ వచనం చూడండి, 3వ వచనము. నీ కృప జీవమ కంటే ఉత్తమము. హల్లెలూయా. జీవమే గొప్పదండి మా మనిషికి ప్రియులారా. జీవం లేకపోతే మనం బ్రతకగలమా? బ్రతకలేము. అంతకంటే గొప్పది ఏమిటంట? కృప. హల్లెలూయా. అందుకని ఏ జీవం కంటే ఎక్కువ గొప్పదని కృపను చెప్తున్నాడు. ఏ కృపను అయితే ఆ యొక్క నోవాహు పొందుకుని ఉన్నాడో ఆ కృప అనేది ఇప్పుడు ఎవరిలో ఉందండి? ఎవరి చుట్టూ ఉంది? శపంలో. హల్లెలూయా. ఎన్ని విషయాలు మనం చూసాము? 3 విషయాలు చూసాము. ఒకటి అతనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు అండి ప్రియులారా. 1 విశ్వాసము, 2 పరిశుద్ధాత్మక నింపుదల, 3 కృప చుట్టూ ఉన్నది అతని చుట్టూ. హల్లెలూయా. ఇక 4వది ఏంటంటే ప్రియులారా, ఏమిటంటే 4వది బలము. ఏ బలం అది? ఆ బలం చూద్దాం ప్రియులారా. అయితే 4వది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి, 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులే ఉండుడి. హల్లెలూయా. ఏమిటంట? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఎలాగ ఉండాలంటండి? బలవంతులే ఉండాలి. అంతమంది, అన్ని వందల మంది శపనను దేవుని నుండి వేరు చేస్తానికి అందరూ ఏకమైనా సరే ఆ యొక్క ఏకమైనటువంటి దేవునిలో నుండి అతన్ని వేరు చేయగలిగారా? ఏ ఒక్కరైనా సరే ప్రభు నుండి అతన్ని తొలగించగలిగారా? తొలగించగలగలేదు. ఎందుకో తెలుసా? అతను బలంగా ఉన్నాడు కాబట్టి. మీరు అనుకోవచ్చు, అతడంత బలంగా ఉంటే వాళ్ళందరినీ కొట్టవచ్చు కదా, ఎదిరించవచ్చు అనుకుంటున్నారేం ప్రియులు? అది శారీరక శక్తి కాదండి నేను చెప్పేది. ఏ శక్తి అది? దేవుని యొక్క ఆత్మశక్తి, దేవునిలో దృఢంగా ఉండేటువంటి బలము. కాబట్టి అతను కలిగి ఉన్నావా? చిన్న చిన్న విషయాలకి మనం పడిపోతూ ఉంటాం ప్రియులారా. చిన్న జ్వరం వస్తే చాలు, చిన్న కష్టం వస్తే చాలు, లేక కొంత ఆర్థిక సమస్య వస్తే చాలు, ఏదైనా చిన్న నింద వస్తే చాలు పడిపోతూ ఉంటాం. ఎందుకో తెలుసా? మనం ఎవరము చెప్పాలా? మీరు మనం ఎలాగుంటున్నామో బలహీనంగా ఉంటున్నాం కాబట్టి. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఎలాగుండాలంటండి? ఎలాగుండాలంట? బలంగా ఉండాలి. కాబట్టి మరి నీతిమంతుడు ఎలాగుంటాడో తెలుసా? సింహం వల్ల బలంగా ఉంటాడండి ప్రియులారా. సింహాన్ని ఎవరు కూడా ఓడించలేరు. సింహాన్ని చూసి అడులుంటే ప్రతి ఒక్క జంతువుకి భయపడి పారిపోతూ ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి నీతిగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి యథార్థంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవునిలో బలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుని నుండి ఎవరు కూడా ఏది కూడా చెప్పాలి మీరు వేరు చేయలేదు. హల్లెలూయా. అందుకని తుదకు ప్రభు యొక్క మహాశక్తి అందు మనం బలంగా ఉండాలి ప్రియులారా. నీ శరీరం ఒకేలా 100 కేజీలపై నువ్వు ఉండొచ్చు, ఏమి కాదంటలేదు. అయినా సరే ఆ బలం దేవునికి సంబంధం లేదు. ఒకవేళ నువ్వు అనారోగ్యం చేత ఉన్నా, నువ్వు బలహీనంగా ఉన్న శారీరంగా ప్రియులారా, నువ్వు దృఢమైనటువంటి ఆత్మస్థితి కలిగి ఉంటే
దేవుడు నిన్ను బలంగా ఎంచుతాడు. హల్లెలూయా. అందుకని మనం ఏ శక్తి కలిగి ఉండాలంటండి? దేవుని యొక్క శక్తి. అంటే ఇప్పుడు ఎవరిలో చూసాం మనం? అది స్టెప్పుల్లో చూసాము. ఇంకా దీని గురించి పేతురు ఏమంటూ ఉన్నారంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము చూడండి, 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఉండుడి. హల్లెలూయా. ఒక వ్యక్తి బలంగా ఉండాలి అంటే తుదకు దేవుని యొక్క శక్తి చేత ఆవరించబడాలి ఉండాలంటే ప్రియులారా, ఆయన యొక్క బలమైనటువంటి చేతి కింద మనం ఉండాలంటే. హల్లెలూయా. అంటే ఆయన చెయ్యి బలమైందే బలహీనమైందండి? ఎవరైతే దేవుని బలమైన చేతి కింద ఉంటారో వారు బలంగా ఉంటారు. దేవునికి స్తోత్రములు. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, ఈ లోకములో ఆస్తుపాస్తులు ఉన్నా, ఎంత జ్ఞానము ఉన్నా, ఎంత శారీరక దృఢత్వం ఉన్నా కూడా ప్రియులారా, ఆ వ్యక్తి మాత్రము దేవుని యొక్క సన్నిధులు బలహీనమైపోతారు. ఆ వ్యక్తిని ఈజీగా సాతాను ఓడించగలదంటానికి ఎటువంటి సందేహం కూడా లేదు. అందుకే ఆయన చేతిలో మనం ఉంటే ఆయన చేతుల నుంచి మళ్ళీ ఎవరు కూడా ఏం చేయాలంట? విడిపించలేరని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలంటే, ఆత్మిక బలం కలిగి ఉండాలంటే, బలమైనటువంటి ఆయన చేతి కింద మనము ఎలా ఉండాలంట? దీన మనస్కులే ఉండాలి. హల్లెలూయా. అయితే ఇంకొక మాట కూడా చూడండి, యోబు ఒక మాట అన్న చక్కని మాట చూద్దాము. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. హల్లెలూయా. ఎంత మంచి మాట ప్రియులారా. నీతిమంతులంట దేవుని మార్గం అంట విడువక, చెప్పాలి మీరు, నడుస్తూ ఉంటారట, ప్రవర్తిస్తూ ఉంటారంట. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, నిర్దోషులు. ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ నిర్దోషులు పైన చూడండి, అదే చదివారు కదా, నిరపరాధులు అంతకంతకు. ఎవరంట? అపరాధులు, నిరపరాధులా? అంటే అపరాధం చేసే వాళ్ళ, అపరాధములోంచి బయటకు వచ్చిన వారా? నిరపరాధులు. అపరాధం లేనటువంటి వారు, పాపం లేని వారు, నిర్దోషంగా ఉన్నటువంటి వారు అంతకంతకు ఏం పొందుకుంటారట? బలాన్ని పొందుకుంటారంట. హల్లెలూయా. అంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తి ఎలాగొస్తుంది ఇప్పుడు చెప్పండి? ఆ మాటకి మనకి ఇక్కడ సమాధానం దొరికింది కదా. అంటే తుదకు మహాశక్తి ఎలాగొస్తుందంటే, నువ్వు నిరపరాధిగా ఉంటే నువ్వు బలం పొందుకుంటావు. హల్లెలూయా. అంటే ఇప్పుడు స్టెఫను ఎలాగున్నాడో నిశ్చయించాలండి మనము. అతడు నిరపరాధిగా ఉన్నాడు కాబట్టి అతడు బలం పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు మనం చూసామండి? 4 విషయాలు చూసాము. ఒకటి, అతనిలో మంచి లక్షణం ఏంటంటే అతడు విశ్వాసము, 2 పరిశుద్ధాత్మ, 3 కృప, 4 బలము. ఇంకొక 2 చూసి